ఒకటే మాట చెప్పిండు, రీజన్ అంటే నేను కావాలా జాబ్ కావాలని అడిగిండు. ఇంకా నాకు ఆప్షన్ లేదు ఇక. ఎందుకంత తీవ్రంగా చెప్పిన నేను కావాలా జాబ్ కావాలా? మరి అక్కడ చెప్పిందేమో రాజకీయాల గురించి. పొలిటికల్ నాకు ఇష్టం ఉండదు, నువ్వు చేస్తున్నావు సంతోషం అని చెప్పిన. ఇంకా లాస్ట్కి ఒకటే ఒక మాట, నేను జాబ్ అనేసరికి జాబ్ వదిలేసేసి. నేను చెప్పిన మాట వింటావా వినవా అది అనడానికి ఇట్లా చెప్పిండ్రు అంతేనా? డైరెక్ట్ గా అనకుండా నేను కావాలా నీకు ఇష్టం ఏదైతే అది చేసుకో అని చెప్పిండు. అంటే బలవంతంగా మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిండ్రు. అంతే మీ అంతా మీరు అనుకోలేదు అసలు. నాకు ఇష్టం లేదని చెప్పేసిన, చెప్పగానే ఆ మాట అన్నాను, నేను కావాలా జాబ్ కావాలనేసరికి ఇది ఎక్కడో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. జగ్గారెడ్డి గారు అంటే ఒక మాట అన్నారు అనుకో, దానికి తిరుగుండదు. అనే ఒక పేరు ఉంటుంది, ఏదైనా దానికి ఇదే చెప్పిపోతారు. మంచిగా చెడ తర్వాత మాట ఇచ్చిందంటే అది చేయాల్సిందే. ఎవరినైనా ఎదిరిస్తారు, కాంగ్రెస్ అయినా అధిష్టానాన్నైనా ఎవరినైనా. అంటే ఏదన్నా ఉంటేనే అనవసరంగా అది ఉండదు. ఆయన మనసులో అనిపిస్తుంది తప్పు జరుగుతుంది అని ఆయన మనసులో అనిపిస్తే దానికి ఇది ఏదైనా కానీ సాధించాలి, ఈ సమాజానికి మంచి జరగాలని ఆలోచన చేస్తారంటే. ఏదున్నా ఎంత కుండ బద్దలు కొట్టినట్టు గట్టిగా మాట్లాడతారో, ఎంత రెబల్ లాగా అవుతారో అంత మొండి, అనుకున్న పనులు చేయించుకుంటారు. 3 సార్లు అక్కడ సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎందుకని ఓడించిందని మీరు అనుకున్నారు? ఇక ప్రతిపక్షం వాళ్ళు ఎట్లా ఉంటది, ఏదో ఒకటి పట్టుకోవాలి. జగ్గారెడ్డి గారు దొరకరు, జగ్గారెడ్డి ఫోన్ ఉండదు అని అదొకటి. యాక్చువల్గా అయితే పైసలు 70 ఈసారి అయితే పెట్టలేదా? జగ్గారెడ్డి గారు ఎలక్షన్లప్పుడు డబ్బులు పెట్టారు. ఒట్టప్పుడు ఎవరికైనా ఇస్తారు, ఎంత ఇస్తారు. కానీ ఎలక్షన్ల అప్పుడు అయితే దాచిపెట్టారు కదా. మెయిన్ దాచిపెట్టి ఎక్కడ ఉంటే ఎలక్షన్లప్పుడు తీసి ఇవ్వడానికి వస్తుంది. దాచిపెట్టేది లేదు, ఎప్పటిదప్పుడే. కాబట్టి ఎలక్షన్లో డబ్బులు పంచకపోవడము ఈసారి మెయిన్ కాదు. ఎప్పుడు పంచరు, ఈసారి మెయిన్ అక్కడి నుంచి డబ్బులు రావడంతో ప్రజల్లో మరి ఇక తీసుకున్నాం కదా అని నీతి నిజాయితీ ఓటేసినట్టు డబ్బులు తీసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ లాభం లేదు కదా. కానీ మీరు అన్నట్టుగా 3 టర్మ్స్ ఉన్నారు, అంటే 15 ఏళ్ల పాటు ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడు ఎవరు ఎక్కడ కనిపించినా, మాకు ఈ మధ్యన కూడా విజువల్స్ లో కనిపించినాయి ఏంటంటే చెప్పులు కుట్టుకునే వాళ్ళకు కూడా 50,000 ఇచ్చిండ్రు అప్పటికప్పుడు. అట్లా వాళ్ళు ఎవరు గుర్తు పెట్టుకోలేదా? మరి ఎట్లా ఎందుకు కూడా ఇచ్చిండ్రు అట్లా? అంటే గుర్తు పెట్టుకున్నా ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ప్రతిపక్షం వల్ల ఎట్లా మైండ్ గేమ్ ఆడిండు. జగ్గారెడ్డి గారు దొరుకుతారా, ఫోన్లో దొరుకుతారా, మేము ఉంటాం కదా అంటే నెక్స్ట్ కూడా ఆ గవర్నమెంట్ వస్తుందనే క్రియేట్ చేసి ప్రజల్లో తీసుకెళ్ళిండు. కొంచెం భయభ్రాంతులు కూడా పెట్టిండు, అది కూడా ఉంది. గట్టిగా డబ్బులకే కాకుండా భయభ్రాంతులు చెప్పేసరికి అప్పుడు ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి యంత్రాంగం కూడా వాళ్ళు చెప్పిందే విన్నది, మేము చెప్పింది వినలేదు. అందుకే